హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లలిత లోకేష్. ఈరోజు మనం బిర్యానీ టోఫు పన్నీర్ అండి. మొన్న డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్తే అక్కడ బై వన్ గెట్ వన్ ఉంది. 100 రూపీస్కే 2 ఇస్తున్నారు. చాలా బాగుంది. ఇది వండుకొని తింటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర తీసుకొని మనం బిర్యానీ టోఫు అది కూడా తీసుకొని దాన్ని బాగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా కట్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది. కట్ చేయడం కూడా కొంతమందికి రాదు. పీసెస్ కూడా మంచిగా ఈక్వల్గా కట్ చేయాలి. కట్ చేసిన దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఒక బౌల్లో చల్లటి నీళ్ళు తీసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ దాంట్లో వేసేసి ఒక 10 నిమిషాలు అట్లనే ఉంచండి. అవి మంచిగా అవుతాయి, సాఫ్ట్గా అవుతాయి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ధనియాలు, లవంగ, పట్ట, ఇలాచి, పల్లీలు, జీలకర్ర ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలండి. దీంట్లో వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. గ్రేవీగా ఉంటుందండి. మనం బయట మ్యారేజ్లలో వీటిలలో వండుతారు కదా, చాలా రుచిగా ఉంటుంది. అది ఇదే అండి, వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా వేసుకోండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా. తర్వాత ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో నూనె పోసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు, టమాటాలు, ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసి మంచిగా వేయించుకోవాలి. దాని మీద కొంచెం ఉప్పు వేయండి. తొందరగా దగ్గరికి అయిపోతుంది, మంచిగా ఫ్రై అయిపోతుంది. కొంచెం ఒక చిటికెడు పసుపుది కూడా తీసుకోండి. దాంట్లో వేసేసి మంచిగా కలపండి. కలిపిన దాన్ని మనం మంచిగా మిక్సీ ఒక జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేద్దాం. అసలు ఇలా మిక్సీ పట్టి వేయడం వల్ల చాలా బాగుంటుందండి. నేను చెప్పడం మర్చిపోయానండి. మనం ఇందాక ధనియాలు, లవంగ, పట్ట, ఇలాచి అవన్నీ మిక్సీ జార్లో కూడా వేసి ఫస్ట్ వేయించిన తర్వాత చల్లగానే మిక్సీ పట్టేయాలండి. దాంట్లోనే ఉల్లిగడ్డలు, టమాటాలు కూడా మనం దగ్గర ఉడికించినాం కదా, దాన్ని కూడా వేసేసి మిక్సీ పట్టాలి దాంట్లోనే. తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక నూనె పోసి ఒక పావు, దాంట్లో నేను కస్తూరి మెంతి వేసిన కొంచెం చెంచాడు వేసానండి. దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసి ఎర్రగా వేయించాను. కొంచెం అల్లం పేస్టు అవి కూడా బాగా కలిగినాక బాగా కలిపేయాలండి. కలిపేసినాక మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మిక్సీలో మంచిగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ మొత్తం వేసేయాలి. ఆ పేస్ట్ వేస్తుంటే ఎంత స్మెల్ వస్తుందంటే చాలా స్మెల్ వస్తుందండి. సూపర్ వాసన. అసలు వండక ముందే వండిన టేస్ట్ వచ్చేస్తుంది అసలు. మా పిల్లలైతే స్మెల్కి మమ్మీ ఎప్పుడైతుంది కర్రీ అనుకుంటే నా వెనకనే పడ్డారు. చాలా టేస్ట్ ఉంటుంది చూడండి. మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా కలుపుతూనే ఉండండి. కలిపిన తర్వాత దాంట్లోనే పన్నీర్ ముక్కలన్నిటినీ వేసేయండి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మంచిగా కలపండి. చూడండి ముక్కలన్నీ ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉన్నాయో. చూడడానికి కూడా మంచి కటింగ్ మంచిగా వచ్చింది. దాంట్లోనే ఉప్పు, కారం 2 వేసి కలిపేయండి. మంచిగా కలపండి, చిరిగిపోకుండా నార్మల్గా కలపండి. కలిపి మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోయండి. ఒక గ్లాస్ వాటర్ పోసేసి మంచిగా కలిపేయండి. కలిపిన తర్వాత మూత పెట్టండి. అసలు అది ఉడుకుతూ ఉంటే కుత అని మంచిగా పన్నీరు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మంచిగా దానికి ఉప్పు, కారం, మసాలా అన్నీ దిట్టంగా పడతాయి. చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టి తీసేయండి. కర్రీ అయిపోతుంది. చూడ్డానికి ఎంత టేస్టీగా, చూడండి అసలు ఎంత బాగుందో. స్ట్రక్చర్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా నేను చెప్పినట్టుగా ఒకసారి చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. గ్రేవీ లాగా. ఇంకెందుకు ఆలస్యం, ఒక ప్లేట్లో అన్నం వేసుకొని పన్నీర్ కర్రీ వేసుకొని దబదబా తినేయండి. కడుపు నిండిపోతుంది. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, నేనైతే వేసుకొని మీకు చూపిస్తున్నా ఎంత బాగుందో అనేది. నాకైతే చాలా నచ్చిందండి. మీరు కూడా చేసుకొని చూడండి. నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.